అంత తొందరగా నీవు చేసే ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరలేదా? నీ కష్టాన్ని ఆయన చూడటం లేదా? నీ బాధను, నీ భక్తి జీవితాన్ని ఆయన చూడటం లేదా? నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఉన్న సాక్ష్యాన్ని ప్రభు అప్పుడే తుడిపేస్తాడు అనుకుంటున్నావా? మన ప్రభు అలాంటి వాడు కాదు. దయచేసి మన ప్రభు అలాంటి వాడు కాదండి. ఎవరు విడిచినా, ఎవరున్నా, ఎవరు లేకున్నా ఆయన నిన్ను విడువడు. ఎప్పుడు నీవు ఆయనలో నిలిచి ఉంటే, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా కానీ ప్రభువా ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడువను ప్రభువా, నీవు నాకు కావాలి, నా జీవితానికి నువ్వు కావాలి, నా కుటుంబానికి నువ్వు కావాలి ప్రభువా, నా వ్యక్తిగత జీవితంలో, నా హృదయంలో నీవు మాత్రమే నిలిచి ఉండాలి. నేను నిన్ను నిలుపుకుంటాను ప్రభువా, నన్ను క్షమించు. ఏదైనా నేను మిస్టేక్ చేస్తే, ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు, ఏదైనా మాట్లాడితే నన్ను క్షమించు. అంతేకాని ప్రభు మనలను అంత త్వరగా విడిచిపెట్టాడు. అంత త్వరగా దేవుని అభిషేకం వెళ్ళిపోదు. ఎందుకు అని అంటే, నీతిమంతులు ఒకవేళ పడిపోయినా కూడా ప్రభు ఏం చేస్తారు చెప్పండి? లేపుతారు ఆయన. అదేనండి ఆయన శిలువ రక్తానికి అర్థం, ఆయన పునరుత్థానానికి అర్థం అదే. ఎవరిని ఆయన బయటికి గెంటి వేసే దేవుడు. మనుషులు నిన్ను గెంటేయచ్చు, మనుషులు నిన్ను కాదనొచ్చు, మనుషులు నిన్ను చీ అనొచ్చు, మనుషులు నువ్వు మంచివాడివి కాదు అనొచ్చు, ఎన్ని రకరకాలుగా అనొచ్చు. కానీ సిలువలో కార్చిన రక్తం అట్లా అనదు, అట్లా మాట్లాడదు. యేసు రక్తము మన జీవితాన్ని స్థిరపరచడానికి. అందుకే ప్రభు చెప్తున్నారు, మీరు ఏది అడిగినా కూడా నన్ను అడుగు బిడ్డ, నేను నీకు ఇస్తా. నన్ను అడుగు, నువ్వు నన్ను దాటి వెళ్ళకు, నన్ను కాదని నువ్వు వెళ్ళకు, నన్ను కాదని నువ్వే ప్రయత్నము చేయకు. కాబట్టి చెప్పిన కదా ఇంతకుముందు యవనస్తురాలు గురించి. యవనస్తులు ఈ దినాలలో ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా చెరపడం, ఎక్కడ చూసినా కష్టాలే, బిడ్డలకి క్షేమం లేదు, భద్రత లేదు. కాబట్టి దేవుని సంఘములో ఉన్న ప్రతి దేవుని బిడ్డ గ్రహించుకోవాల్సింది, దేవునికి దగ్గరగా నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండు నువ్వు ఏ పరిస్థితి వచ్చినా. అందుకేనండి నిత్యము ప్రార్థనలో ఉండాలి. ఎప్పుడు కూడా ఆత్మను చల్లారనివ్వద్దు. దేవుని వాక్యాన్ని మన హృదయంలో నిలిచుండినివ్వాలి. మూడో మాట చదవండి, నిలిచి ఉండాలి. మొదటిగా ఏం చేయాలండి? నా యందు నిలిచి ఉండాలి, ప్రభువులో నిలిచి ఉండాలి. రెండో మాట అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు విశ్వాసులకి, విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏం కలుగుతుంది? నువ్వు బండ మీద కట్టబడిన ఇల్లు మాదిరి ఉంటావు. మూడోది చూడండి, యోహాను సువార్త 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. చూడండి, తండ్రి అంట ఆయన మహిమ కొరకే చేస్తాడట, నీవు అడిగినంత మాత్రాన చెయ్యడు. కాబట్టి నువ్వు అడిగినంత మాత్రాన చెయ్యడు. కానీ మీరు నన్నేమి అడిగినను చేస్తాను, కానీ అది తండ్రికి మహిమకరంగా ఉంటే ఇస్తా అని అంటాడు. తర్వాత మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంటారు. విశ్వాసులం అంతే. దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞను వినాలి. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుంది, విధేయుల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. చూడండి, మీరు నా నామమున అడగండి, దేవుని నామమును అడగండి, ఆయనను ప్రేమించండి. నాలుగోది ఏమంటే 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయము యోహాను సువార్త 20వ వచనం.
ఇది ఇంకా ఎంత బాగుందో చూడండి, ఒకసారి మీరు చదవండి. తండ్రి కుమారుని ప్రేమించుచు, తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి చేయి వాటి నెల్లను, ఆయన చేయు వాటి నెల్లను ఆయనకు అగుపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏంటిరా? ఆయనకు అగుపరచుచున్నాడని, ఆయనకు కనపరచడానికి, తండ్రికి కనపరిచే విధంగా మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు ఒక విచిత్రంగా ఒక ఆశ్చర్య కార్యము చదవండి. కంటే గొప్ప కార్యములను ఆయన అగుపరచును. ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు నీ కుటుంబములో. అందుకే నీకు శోధన, అందుకే నీకు శ్రమ, అందుకే నీకు నింద, బాధ, హింస అన్నీ కూడా ప్రభువు కొరకు నువ్వు నిలబడుతున్నావు. సమాజంలో, సంఘ జీవితంలో, అన్ని విధాల్లో. కాబట్టి ఏంటంట, ఇంతకంటే నీకు గొప్ప కార్యాలు, నిన్ను బలమైన అనాయింట్లోనికి తీసుకెళ్ళడానికి నీకు ఈ శ్రమ, బలమైన అభిషేకము చేయడానికి, అభిషేకించడానికి నీకు ఈ శ్రమ, ఈ దుఃఖము, ఈ బాధ. కానీ ఒకటి చెయ్యి, నిలిచి ఉండు. చూడు దేవుని కార్యము కొరకు. ఎవ్వరు ఏమన్ననుకొని నిలిచి దేవుని కార్యాలను చూడు. ఇంతకంటే గొప్ప కార్యము నీ కుటుంబంలో దేవుడు చెయ్యడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. చేస్తాడంతే. మనుషులండి, మనుషుల నాలుక ఒక రకంగా ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఒకవైపే ఉంటుందా? ఎప్పుడెప్పుడు ఇది చేయాలా, ఎప్పుడెప్పుడు అపవాదిని హెచ్చించాలా, ఎప్పుడెప్పుడు సాతాన్ని కిరీటం పెట్టాలా. నిజంగా ఏం విశ్వాసులండి, ఎంత ఇష్టమో అపవాదిని హెచ్చించడానికి, ఎంత ఆతృత, చాలా ఉరుకులాడతారు, చాలా పరిగెత్తుతారు. ఏదన్నా రాయి బండ తగిలింది అనుకో బోర్ల పడిపోయి ముందు పళ్ళు ఇరిగిపోతాయి. అట్లా చెయ్యొద్దండి. దేవుని బిడ్డలు ప్రశాంతంగా ఉండాలి. ఎట్లుండాలో చెప్పండి? ఎట్లుండాలా? ప్రశాంతంగా ఉండాలి. ఏదేమన్నా జరగని ప్రశాంతంగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎట్లుండాలండి? ఏదైనా సమస్య వచ్చినప్పుడు, పరిచర్యలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘమంతా పేతురు చెరసాలలో ఉండి ప్రార్థించినట్టుగా ఉండాలండి. సపోర్ట్గా సంఘము సపోర్ట్ ఉండాలి. సంఘము పరిశుద్ధమైనదిగా, నిష్కలంకమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఒక్కొక్క అవయవమును సంఘముగా చేసిండు దేవుడు. ఇది దేవుని సంఘము. ఇది దేవుని సంఘము. చెడ్డదాని కొరకు పరిగెత్తద్దు, మంచి దాని కొరకు పరిగెత్తు. ప్రభా, నాకు ఈ కష్టం వచ్చింది, నా పరిచర్యలో ఈ కష్టం వచ్చింది, నా సేవలో ఈ కష్టం వచ్చింది, నా సంఘములో ఈ కష్టం వచ్చింది, నా కుటుంబంలో ఈ కష్టం వచ్చింది. ప్రభా, అయితే నేనేం చేయాలి ప్రభా? అడిగినరండి మీరు? ఎవరన్నా అడిగారా ఏం చేయాలని? అడగకుండానే ఈనాడు పేపర్కి ఇచ్చేసినవా? జాగ్రత్త బిడ్డ, దేవుడు లెక్క అడుగుతాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేది ఒక ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము. కాబట్టి నిలిచి ఉండు. అటు ఇటు చూడకు, స్ట్రైట్గా చూడు. ఎక్కడికి రావాల నువ్వు? ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళుండి, ప్రభువా ఇది నా పరిస్థితి, నీవు నాకు న్యాయం చేయి. నా సేవలో, నా సంఘంలో ఈ పరిస్థితి ప్రభా, న్యాయం చేయి ప్రభా, నీవే నా దిక్కు. అడిగారండి ఎవరన్నా? ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఎవరన్నా? చేస్తుండొచ్చు దేవుని ప్రేమించేవాళ్ళు. కాబట్టి నిలిచి ఉండు. నిలిచి ఉండని వారు లోకంలో ఉంటారు. నిలిచి ఉండని వారు లోక వార్తలు చెప్పుకుంటారు. ఎవరైతే దేవుని వాక్యంలో నిలిచి ఉండరో, విన్నట్టుగానే వింటారు కానీ నిలిచి ఉండరు. చూపియనా మీకు వాక్యం? మత్తయి సువార్త చూడండి,
13వ అధ్యాయము 15వ వచనం. ఎవరు ఇలాంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళు చెడ్డ వార్తలు తీసుకొని వెళ్తారని కావచ్చు. ఈ ప్రజలు, ఉపమానం ఇది, ప్రభు చెప్తున్నారు, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అని వారు తమ శిష్యులతో ఈ ఉపమానం చెప్తున్నారు. ప్రభు, ఇదొద్దు మనకు ప్రభుతో నిలిచి ఉండడం ఒక్కటే కావాలి. తర్వాత చూడండి, నిలిచి ఉండండి. అప్పుడు దేవుడు ఏంటిదంట? గొప్ప కార్యాలు. చూడండి, రాబోయే దినాల్లో మీ కుటుంబ వ్యక్తిగత జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి రెడీగా ఉండు, నువ్వు రిసీవ్ చేసుకోవడానికి. అంతే, దానికి ఇంకా వెనుకకు మాట లేనే లేదు. దేవునికి అసాధ్యమైనది లేదు. నువ్వు నిలబడితే ఇంతకంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితము, కుటుంబముగా దేవుని కొరకు గొప్ప పరిచర్య చేయబోతున్నారు. ఇది నాకు తెలుసు. కావాలంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. మీ కళ్ళారా మీరు చూస్తారు. వాళ్ళేనండి బలహీనులు. బలమున్నదని దగాపడకు, బలమున్నదని, జ్ఞానమున్నదని, డబ్బున్నదని, బలమున్నదని ఎవరంటారు? వాళ్ళు ఏమంటారు తెలిసిన? వాళ్ళేనండి పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళేది వాళ్ళే. చూడండి, ఇంతకంటే గొప్ప కార్యాలు మీ కళ్ళారా చూసి, కళ్ళు ఇట్లా తెరిసి చూస్తే దేవుడు మీ వాళ్ళ లోపల నుంచి మీ కళ్ళలోనికి చూస్తాడు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వెయ్యకు, ఎవరిని తక్కువ చూపు చూడకు, ఎవరిని కూడా విశ్వాసులైన దేవుని బిడ్డలని, దేవుణ్ణి సేవకులని ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడకు. నీది కుటుంబమే, నీవు దేవుని బిడ్డవే, అందరూ దేవుని బిడ్డలమే. కాబట్టి నిలిచి చూడు, ఆశ్చర్య కార్యము కోసం, దేవుని యొక్క కార్యాల కొరకు నిలిచి చూడు. ఒకరి ద్వారా ఈ సంఘము విస్తరించబోతా ఉంది, ఒకరి ద్వారా ఈ సంఘము కట్టబడుతుంది, ఒకరి ద్వారా దేవుని కార్యాలు జరగబోతుంది. కాబట్టి ఇది దేవుని కార్యమండి. నువ్వు నేను కాదండి చేసేది, దేవుని కార్యం, దేవుడు చేసేది. యోహాను సువార్త అంటే మామూలుది కాదు, అది గొప్ప అద్భుతమైన సువార్త, అది నెరవేర్చబడే సువార్త. అది తర్వాత గొప్ప కార్యాలు జరుగుతవి, దేవుని నామములో నిలిచి ఉంటారు, ఆశ్చర్యం కార్యాలు జరుగుతుంది. తర్వాత 17వ అధ్యాయం 26వ వచనం, 17వ అధ్యాయము 26వ వచనం. నీవు నాయందు ఉంచిన ప్రేమ, నీవు నాయందు కుమారుని యందు ఉంచిన ప్రేమ వారి అందు ఉండునట్లును, నేను వారి అందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తిని, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. నీవు నాయందు ఉంచిన ప్రేమ అంటే కుమారుని యందు తండ్రి ఏ ప్రేమనైతే నిలిచించాడో, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసి తిని అనే శిష్యుల గురించి తండ్రితో మాట్లాడుతున్నారు ప్రార్థనలో. ఇది ప్రభువు చేసిన ప్రార్థన. కాబట్టి నీవు నాయందు, నా లోపల ఉంచిన ప్రేమనే వాళ్ళలో ఉండేలాగున, వాళ్ళు గొప్ప పరిచర్య దేవుని కొరకు శిష్యులుగా నిలబడడానికి వారిని నేను అట్లా ప్రిపేర్ చేసిన ప్రభువా. ఈ సంఘంలో ఎవరు ప్రిపేర్ అవుతున్నారండి దేవుని పరిచర్య కొరకు? రాబోయే దినాల్లో గొప్ప పరిచర్య చేయడానికి మీరంతా సిద్ధపడుతున్నారట కదా, మీరంతా మైండ్ సెట్ చేసుకుంటున్నారంట కదా.
ధైర్యంగా ఊపు తల. అటు ఇటు చూసుకుంటూ ఊపకు. తల ఊపుతున్నావు కానీ మళ్ళీ అటు చూస్తున్నావు. నీళ్ళ మీద స్ట్రైట్గా నడిచిపో. ఎందుకు అటు ఇటు చూస్తున్నావు? ఏం కాదు, ఏం కాదు, ఏమీ కాదండి. మనుషుల వలన ఏది కాదు, దేవుని వలన అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంకేంటంటే ఆయన లోపల ఉండే ప్రేమను దేవుని యొక్క శిష్యులకి అప్పగించి ఆ ప్రభు వారిని అభిషేకించి వెళ్తున్నారు ప్రభు. అది ఆయన ప్రార్థన. కాబట్టి ఈ సంఘంలో, ఈ పరిచర్యలో, ఈ యవనస్తులు ఇది యెహోషువ జనరేషన్, యెహోషువ చేసినట్టుగా ఇక్కడ కూర్చున్నారు చూడండి. మీడియా, పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలను దేవునికి వదిలేసేయండి, దేవునికి వదిలేసేయండి, వదిలేసేయండి. పిలవకండి వాళ్ళని. దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని కొరకు నిలువబడే దేవుని యొక్క సైన్యము లేస్తుంది. దానికి ఏం కావాలా? నిలిచి ఉండాలి. భక్తి జీవితంలో నిలిచి ఉండాలి. భక్తి జీవితంలో ప్రార్థన, వాక్యం, జీవితం. ప్రార్థన, వాక్యము, జీవితం. భక్తి జీవితం ప్రభు ఎదుట నమ్మకంగా, యెహోషువలాగా నమ్మకంగా, బాలుడైన సమూయేలు వలె నమ్మకంగా, దేవుని యొక్క యోసేపు వలె నమ్మకంగా వీళ్ళంతా కూడా సిద్ధపడుతున్నారు కదా, సిద్ధపడుతున్నారు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు ఆటంకపరచొద్దు. కాబట్టి తర్వాత ఇది ప్రభు చేస్తారు కార్యం. చివరి మాట 14వ అధ్యాయం 15వ వచనం. 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. మనందరము కూడా దేవుని వాక్యము చేత ఆదరించబడుతున్నాం. కాబట్టి మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులనుగా విడువను. మీ యొద్దకు నేను వస్తాను, మీ ఇంటికి నేను వస్తాను, మీ కుటుంబంలో నేను కూర్చుంటాను, మీ పడకలో, మీ కుటుంబంలో, మీ ద్వారబంధములో, మీ ద్వారాలలో, మీ యొక్క మధ్య హాల్, మిడిల్ హాల్, తెలుసా ఇవన్నీ మీకు? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని కార్యాలు ఎక్కడ జరుగుతాయి తెలిసినా? మీ ఇంటిలో మధ్య స్థలములో జరుగుతాయి దేవుని కార్యాలు. తెలుసా మీకు రహస్యం? మిడిల్ ప్లేస్, మీ ఇంటికి మిడిల్ ప్లేస్ తెలుసా మీకు? పోయినాక చూసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంటికి మిడిల్ ప్లేస్ ఎక్కడుంది? అక్కడ నిలుచుండి దేవునికి చేతులు ఎత్తి స్తుతించి, ఆరాధించి, గణపరిచి, ఆయన వాక్యాన్ని ప్రకటించి, నీ ఇంటిలో నుంచే సువార్త బయటికి వెళ్ళాలి. దేవుని కార్యాలు. ప్రభా, దేవా, నేను నీ కొరకు నిలిచి ఉంటా ప్రభా, నాకు సహాయం చేయి. జస్ట్ నన్ను ఆదరణకర్తగా ఉండు, నువ్వు నాకు ఆదరణకర్తగా ఉండు, నీ కొరకు నేను అన్నీ చేస్తా ప్రభా. ఉన్నారండి ఎవరన్నా మాట అనేవాళ్ళు? ఉన్నారా? ప్రభువుకి మాట ఇచ్చేవాళ్ళు ఉంటే, ఉన్నట్టయితే ప్రభు సన్నిధిలో నీవు నా యందు నిలిచి ఉండుడి మనం చదువుతున్నాం. రెండవదిగా విశ్వాసమందు నిలిచి ఉండుడి. నిలిచి ఉండాలి. నిలిచి ఉండని వాడు పడిపోతాడు. చిన్న శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ప్రార్థన మానేస్తాడు, వాక్యం మానేస్తాడు, ఉపవాసం మానేస్తాడు, అయిపోతుంది ఇక అనుకుంటాడు. కానీ నిన్ను ప్రభు విడిచిపెట్టాడు కదా. నువ్వు విడిచిపెడితే ప్రభు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ప్రభు నిన్ను విడిచిపెట్టాడు కదా. ఎందుకు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఆయన పట్టుకున్నాడు, అంతే. పట్టేసిండు ఇక నిన్ను. కొన్నిసార్లు నువ్వు అలిగి వెళ్ళిపోయినా, ఒకవేళ కోపం వచ్చి వెళ్ళిపోయినా, నువ్వు నేను చేయను అని వెళ్ళిపోయినా, అట్లా అనేసిపోయినా, ఆయన విడిచిపెడతాడు అనుకుంటున్నావా? విడిచిపెట్టాడు. ఎందుకు? నువ్వు కావాలి, నువ్వే పని చేస్తావు ఆయనకి, నువ్వైతేనే చేస్తావు. సోమరోడు నిద్రముఖముడు చేయడు. ఎప్పుడు నిద్ర,
ఎప్పుడు నిద్ర, ఎప్పుడు తిండి, ఎప్పుడు పని, ఎప్పుడు సమర్థనం, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు దేవుని కొరకు పనికిరారు. ఒకవేళ ఉన్నా కూడా విడిచిపెట్టుకోవాలి. ఒకవేళ నిర్లక్ష్యము, అలక్ష్యము, అవిధేయత ఇవన్నీ పాపాలు. నిర్లక్ష్యం అనేది బహు భయంకరమైన పాపం. ఎందుకు తెలిసిన? నిర్లక్ష్యమే మనలను అపవాదికి చేతికి అప్పచెప్తుంది. కాబట్టి దేవుడు విడిచిపెట్టకుండా నిన్ను నీవు కాపాడుకో అంటే నిలిచి ఉండు, నిలిచి ఉండు. కాబట్టి నా యందు నిలిచి ఉండు, విశ్వాసమందు నిలిచి ఉండు, ఆయన నామములో ప్రార్థన చేయి. ఆయన నీ కుటుంబ వ్యక్తిగత జీవితంలో ఆశ్చర్య కార్యము కొరకు నువ్వు ఎదిరిచూడు. ప్రార్థనలో కనిపెట్టు, ప్రార్థించు, కనిపెట్టు. ప్రభువా బయలుపరచు, ప్రభువా మాట్లాడు, ప్రభువా నాతో ఉండు, నాకు సహాయం చేయి. చూడండి, ఈ దినాలలో విశ్వాసులు జీవించడం కష్టం. ఇష్టమైతే కష్టం లేదు, కష్టమైతే ఇష్టం ఉండదు. మంచిగా ఉందా రెవల్యూషన్? అర్థమైందా? కష్టమైతే ఇష్టం ఉండదు, కష్టమైతే నిద్ర వస్తుంది, భక్తి ఎక్కువైతే నిద్ర వస్తుంది, భక్తి ఎక్కువైతే తినాలనిపిస్తుంది, భక్తి ఎక్కువైతే నిర్లక్ష్యం వస్తుంది. నిలిచి ఉంటే ఇవి ఉండవు. ఏమండి, అర్థమైందా? నిలిచి ఉంటే ఏమీ ఉండవు. ఎందుకు? నువ్వు నిలిచి ఉండే స్థలము పరిశుద్ధమైనది, నువ్వు నిలిచి ఉండే స్థలము అభిషేకింపబడినది, నువ్వు నిలిచి ఉండే స్థలము దేవుని యొక్క వాక్కు, నువ్వు నిలిచి ఉండే స్థలము ప్రార్థన బలిపీఠము, నువ్వు నిలిచి ఉండే స్థలము నీకు ఉన్న భద్రత, కాపుదల, దేవుని సైన్య సమూహము, దూతలు నీ చుట్టూ ఉంటారు. కాబట్టి ఆ కంచెలో నుంచి నిన్ను బయటికి ఎవరు తీయలేరు. అందుకే నిలిచి ఉండు. చివరిగా నీవు ఆయనను ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సంఘాన్ని ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తే ఒక కుటుంబాన్ని ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. కాబట్టి ఇవన్నీ కూడా ఫండమెంటల్స్, జస్ట్ అంతే. కానీ అందులో చాలా మర్మం ఉంటుంది. మనం అనుకుంటున్నాం యోహాను సువార్త రోజు చదువుతున్నాం కదా. కాదు, రోజు చదివేది. చూడండి, ఇది బైబిల్. ఇప్పుడు ఇది మూసేస్తున్నా నేను, అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు నేను మూసేస్తున్నా, అయిపోయింది. ఈ బైబిల్లో నుంచి వచ్చేదాన్ని ఏమంటారు? ఏమంటారు చెప్పాలా? చెప్పండి. ఈ బైబిల్, ఇది బైబిల్ అండి. ఇందులో నుంచి మనం నింపుకున్నాము కదా, నిలిచి ఉన్నాము కదా, దేవుల్లో స్థిరపడ్డాము. ఇక మనం ఎటు చూడటం లేదు. మనకొక్కటే గురి, ఒక్కటే గురి మనది. ఏంటిది? దేవుని వైపు చూచే గురి. ఏ పరిస్థితి అన్నా కానీ, ఎంత కష్టమైనదన్నా కానీ ఒకటే గురి మనది. ఏంటి? దేవునిలో నేను నిలిచి ఉన్నా. కాబట్టి ఇక నాకేం జరుగుతుంది? ఇక మాట్లాడడం మొదలుపెట్టు. ఎవరితో? ఇక మాట్లాడడం ప్రభుతో ప్రార్థన చెయ్యి. ఏం ప్రార్థన? ఏం ప్రార్థన? ప్రభువా నాకు మంచి కూలర్ కావాలి, ప్రభువా నాకు మంచి ఫ్రిడ్జ్ కావాలి, నీళ్లు తాగడానికి, మంచిగా నిద్రపోవడానికి ఒక కూలర్ కావాలి ప్రభువా, మంచిగా తినడానికి మంచి బిర్యానీ జొమాటో ఆర్డర్ చేయాలి ప్రభువా. తిని పండుకోవాలి ప్రభువా, టైం వేస్ట్ చేయాలి. మీకు దండం పెడతా, ఇవన్నిటికీ దూరంగా ఉండండి. ఏమి ఇప్పుడు చెప్పినా కదా, ఇవన్నిటికీ ఏం చేయాలండి? దండం పెట్టి, వద్దు నా దగ్గరికి రాకు, నాకు ఈ కూలర్ వద్దు, నాకు ఈ ఏసీ వద్దు, నాకు ఈ జొమాటో వద్దు, నాకు ఇదేది వద్దు. మరి ఏం కావాలా? ఏం కావాలా? మోకలు ఉండాలా దేవుని దగ్గర. యవనస్తులు, చిన్న బిడ్డలు దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా నువ్వే కావాలి. ఏం కావాలండి? ఏం కావాలా? నోరు తెరవండి. ఏం కావాలి? ప్రభువా నాకు నువ్వు తప్ప నాకేదొద్దు ప్రభువా.
ఒకసారి అప్పుడప్పుడు పెళ్ళి కాకముందు అక్క ఏం చేసేదంటే ఫ్యాన్ వేసుకోదు, నీళ్ళు తాగదు, ఏం చేయదు. ఏంటిది మమ్మీ ఫ్యాన్ వేసుకోకుండా ప్రార్థన చేసుకుంటున్నావు, ఇంత చలిలో కూడా ఏం కప్పుకోవేంటిది నువ్వు? నిద్ర వస్తుంది మమ్మీ, ఫ్యాన్ వేస్తే నిద్ర వస్తుంది, బ్లాంకెట్ కప్పితే నిద్ర వస్తుంది. అంత కఠినంగా 16 గంటలు ప్రార్థనలో ఉండేది. ఇప్పుడు ఒక పిడుగొచ్చింది కదా, అది చూడాలి కదా మరి. అందుకే ప్రైజ్ ది లార్డ్, జీసస్ ఆమెనని మా చేతుల మీద ప్రార్థన పెట్టడానికి చేయడానికి. కాబట్టి నిలిచి ఉంటే పడిపోవు, నువ్వు పడిపోయే సమస్య లేదు. ఎందుకంటే ప్రభు కౌగిట్లో నీవు భద్రపరచబడి ఉన్నావు. ఏ దుష్టుడు నిన్ను అపహరింపడు, ఎవరిని దొంగతనం చేయరు. కాబట్టి స్థిరపడండి, బలపడండి, యోహాను సువార్త చదవండి, స్టార్ట్ చేయండి. వచ్చే వారం కంప్లీట్ చేసుకొని రండి. ఎంతమంది చదువుతున్నారు? కొంచెం మైక్ సౌండ్ పెట్టాలా? ఏరా వినిపించలేదా? దేవుడు నీకు చేయించిండా? యోహాను సువార్త ఏం చేయాలి? ఒక్కొక్క బుక్ తీయాలి. ఏం చేయాలా? చదవడాన్ని వేరే భాషలో చెప్పురా. చదవడాన్ని వేరే భాషలో చెప్పు. చదవడాన్ని వేరే భాషలో చెప్పు. డిగ్రీ స్టూడెంట్ ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటిది? చదవడం అంటే ధ్యానం అంటావు, దేవడం అంటే చదవడం అంటావు. ఒక వచనము తీసి చదివినప్పుడు, ఒక వచనము తీసిన చదివినప్పుడు ఆ వచనములో నుంచి నువ్వు ఫోకస్ చేసి ఒక ఫోటో తీస్తున్నాడు ప్రభు అని నువ్వు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వు చూసినట్టయితే, వాక్యంలో కన్నులు పెట్టి చూసినట్టయితే, ఒక్క వాక్యంలో నుంచి నీకు 10 వాక్యాలు నీ మైండ్లోనికి వస్తాయి. వాక్యాలు మీ మైండ్లోనికి వచ్చినప్పుడు ఒక బుక్ తీసుకొని అందులో రాసుకోవాలి. అది ధ్యానం. సరేనా? సరేనా? చెప్తారా మళ్ళీ ఆదివారం? ఏం బుక్ చదవాలా? యోహాను సువార్త. ఏం బుక్ చదవాలి? అందరు చెప్పండి. యవనస్తులారా, యోహాను సువార్త. మీరందరూ యవనస్తులే, మీరందరూ యవనస్తులే, ఒక 4 తప్ప. అందరు చదవాలి. శిష్యుడైన పేతురు మీ లీడర్, అందరు చదవాలి. అర్థమైందా? సీరియస్. అందరు యోహాను సువార్త చదువుకొని చక్కగా ఆదివారం వచ్చి ఆ నోట్స్ తీసుకొని రండి అందరూ. సరేనా? చాలా మంచిగా అనిపిస్తుంది, మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు మీరు నిలిచి ఉంటారు. అరే, యోహాను సువార్తలో ఇంత ప్రత్యక్షత ఉంది, నిజంగా నేను జాషువా పరిచర్యలో నేను వెళ్ళిపోతున్నాను, అంతే, ఇక అమ్మా బాయ్ అనాలి అంటారా? అట్లా రావాలా మీరు? అంటే అంత ఎదగాలి ఆత్మీయ జీవితంలో. హాలిడేస్ గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిండ్రు మీకు? అందుకే ఇచ్చిండ్రు. కాబట్టి చదవండి. అందరు చదివి ఆదివారం మీ నోట్స్ తీసుకొని రండి. సరేనా? ఓకేనా? సరేనా? మంచిగా చదవండి, ప్రార్థన చేసుకుందాం. కాబట్టి నువ్వు చదివే దాంట్లో నుంచి నువ్వు ధ్యానించినప్పుడు చదివే వాళ్ళందరూ చదవండి. కానీ నాకు నోట్స్ మాత్రం కావాలి. నువ్వు ఊరికే నేను చదివినా కాదు. ఒక్కొక్క అధ్యాయంలో నుంచి నీ మైండ్కి వచ్చినదంతా కూడా ఆ బుక్లో కనపడాలి. బైబిల్లోది కాదు, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు అందరితో మాట్లాడతాడు, మనం నిలిచి ఉంటే మాట్లాడతాడు. కాబట్టి మీరు వాక్యం చదివేటప్పుడు చక్కగా నీట్గా తయారయ్యి, బ్రష్ వేసుకోకుండా కాదు, అట్లా చేయొద్దు. నీట్గా, వెరీ నీట్ అంటే చాలా నీట్. అంటే నేను ఊహించినంత కంటే ఎక్కువ
నీట్గా తయారై చక్కగా ఒక ప్లేస్లో కూర్చొని నీకు రైట్ ప్లేస్లో దేవుడు నీతో ఎక్కడ మాట్లాడతాడని నువ్వు అనుకుంటున్నావో ఆ ప్లేస్లో కూర్చొని చక్కగా బైబిలు, ఒక నోట్స్, ఒక రెడ్ పెన్ను, ఒక బ్లూ పెన్ తీసుకొని చక్కగా రాసి అందులో నీవు మార్కింగ్ చేసుకో. ఒక్కొక్క అధ్యాయం, రోజొక అధ్యాయం, సరేనా? రోజు 2 అధ్యాయాలు చదువుకొని ఆదివారము తీసుకొని రండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మోకరించు. ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు పిల్లలకి అటు ఇటు పంపించొద్దు. ఎవ్వరు పిల్లల మీద ధ్యాస ఉంచొద్దు. పిల్లల గురించి బాధ్యత అన్నయ్యది మాత్రమే. ఎవ్వరు తల్లిదండ్రులు ఇందులో మధ్యలో రావద్దు. పిల్లలంతా, యవనస్తులందరూ కూడా, మీరు కూడా ఆ 2 లైన్లో ఉన్న వాళ్ళు, ఇంకా రాలేని వాళ్ళకు కూడా చెప్పండి. అందరూ, ప్రతి ఒక్కరు కూడా, మీకు డ్యూటీ ఉన్నా డ్యూటీ లేకపోయినా నాకు అవసరం లేదు. చదవగలిగిన వాళ్ళందరూ కూడా విత్ నోట్స్ తీసుకొని రండి. ఇది దేవుని కొరకు చేయండి, ఎవరి కోసం కాదు చేసేది. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ప్రార్థనలో ఉండండి, చక్కగా ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ప్రార్థన చేసుకోండి అందరూ. యేసయ్యా నీకు వందనాలు. ప్రార్థనలో చెప్పండి, అందరు ప్రార్థన చేయండి. చక్కగా వ్యక్తిగతంగా అందరు ప్రార్థన చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు దేవునితో గడపడానికి ఈ హాలిడేస్ అంతా కూడా చక్కగా టైం అంతా దేవునికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునిలో నిలిచి ఉండండి. దేవుడే చూసుకుంటాడు. మీ గురించి ఆయన కేర్ తీసుకుంటారు. పగలు ఎండ దెబ్బ పడకుండా, ఎలాంటిది మీకు అనారోగ్యం నీకు దరి చేరకుండా కాపాడు దేవుడు మన దేవుడు. స్తోత్రం మహోన్నతుడా, నీకు వందనాలు. మీరే కార్యం చేయండి ప్రభా తండ్రి. మరి అవును ప్రభా, ఈ యొక్క హాలిడేస్ టైంలో యోహాను సువార్త మేము ధ్యానం చేయాలి ప్రభా. మీరే మాకు సహాయం చేయండి. నీ బిడ్డలందరినీ మీరు నాయనా తండ్రి నీ మీద నమ్మకం ఉంచడానికి సహాయం చేయండి ప్రభా. నిన్ను ప్రేమించడానికి, నీలో నిలిచి ఉండడానికి ప్రభా నాయన, ఆత్మచేత నింపబడడానికి, వాక్కు చేత నింపబడడానికి, వాక్యమును చదవడానికి చదివే మనసు పుట్టించండి. చదివి ధ్యానించే మనసు పుట్టించండి ప్రభా. ఆత్మ కార్యము జరిగించండి ప్రభా తండ్రి. నీకు వందనాలు. ప్రతి యవన బిడ్డను నాయన చదవగలిగిన ప్రతి ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాము దేవా తండ్రి. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అవును ప్రభా, అద్భుతమైన నీ యొక్క సువార్తను మా ప్రభా మేము ఈ యొక్క సమాజానికి మోసుకొని వెళ్ళాలంటే ముందుగా మేము తెలుసుకోవాలి ప్రభా, మేము గ్రహించుకోవాలి ప్రభా. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి తండ్రి నీ యొక్క నాయన తండ్రి వాక్కును మేము మా హృదయంలోనికి తండ్రి చేర్చుకొని ప్రభా, అది ఇతరులకు షేర్ చేయాలంటే దాని గురించి మేము ధ్యానం చేయాలి ప్రభా. అట్టి నాయన శక్తిని, బలమును, జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. మా కుటుంబ వ్యక్తిగత జీవితంలో నాయన ఆత్మీయ ఆశీర్వాదం మాకు కలుగచేయమని ప్రార్థన చేయించున్నాము ప్రభా తండ్రి. మరి నాయన మా ప్రభా యవనస్తులందరూ ప్రభా నీకు దైవజన్య చేతిలో ఉండడానికి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం ప్రభా. దేవా నీకు దాసునికి మంచి జ్ఞానం కలుగచేయండి తండ్రి. నీ కంట్రోల్లో ఉంచండి ప్రభా తండ్రి. నీ మాటకు లోబడి ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభా తండ్రి. యవనుడు మా ప్రభా తండ్రి నీ వాక్య ప్రకారం నడుచుకునే కృపనియ్యమని ప్రార్థన చేయించున్నాం ప్రభా. నీకు స్తోత్రం. నీ మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తులో నిలిచి ఉండే కృపనివ్వండి. యేసు పరిశుద్ధాత్మ నామములో ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మేము మోసుకొని వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. నాయందు నాయన మా ప్రభా నా నామములో ఏది అడిగినను నువ్వు ఇచ్చే దేవుడు అంటున్నావు. తన విశ్వాసం మందు నిలిచి ఉండే కృపనిచ్చే దేవుడు అంటున్నావు. నీలో నిలిచి ఉండే కృపనిచ్చే దేవుడు అంటున్నావు. నీలో నిలిచి ఉంటే ఆశ్చర్య కార్యాలు మా ద్వారా జరిగించే దేవుడు అంటున్నావు ప్రభా తండ్రి. నాయన నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొని వారి ఎడల ప్రభా నీవు కృపను చూపించే దేవుడు అంటున్నావు తండ్రి. ఈ విషయంలో ప్రభా ఇలాంటి నిర్లక్ష్యము, అలక్ష్యము, అవిధేయత చోటు చేసుకోకుండా నాయన సంఘం అంతటినీ కూడా ప్రభా నీ స్వాధీనం అందించుకొని కాపాడమని యేసు పరిశుద్ధ
పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా బలలో పాల్గొందాం. అదేవిధంగా మోకరించండి, కొంచెం దగ్గరికి రండి. బలలో పాల్గొనేవారు మనము ప్రార్థన చేసుకొని మనం బలలోకి వెళ్దాం. అందరు కూడా మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. త్వరగా రండి. వైట్ డ్రెస్ లేని వారు వెనక్కి వెళ్ళిపోండి. వైట్ డ్రెస్ ఉన్నవారు మాత్రం ముందు లైన్లో వచ్చి మోకరించండి. స్తోత్రం. స్తోత్రం. మాట్లాడొద్దండి, ఎవరు మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను చేసిన ఘోరమైన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి ఇక నువ్వు పాపికి దాసుడవు కాకుండా, పాపానికి దాసుడవు కాకుండా ఒక స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకం నుంచి వేరు చేసి ఆ పోరాటం ఆయన సిలువలో చేసి నీ జీవితం పైన ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించి నిన్ను పవిత్రునిగా, పవిత్రురాలిగా చేసి తన రక్తం ద్వారా నిన్ను విమోచించి ఆ విమోచన క్రయధనముగా ఆయన ఒక వెల చెల్లించాడు. అదే ఆయన శరీరము, ఆయన రక్తం. ఆ వెల ఈ లోకంలో అన్నిటికంటే చాలా విలువైనది ఆయన రక్తం. అటువంటి రక్తంతో నిన్ను కొన్నాడు ఆయన. కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన రక్తాన్ని బట్టి, మనకిచ్చిన విమోచనను బట్టి, మనకిచ్చిన విడుదలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చేయండి గట్టిగా. ప్రభువా, నీవు చేసిన త్యాగానికై నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నన్ను విమోచించినందుకు వందనాలు. నరకము నుంచి నన్ను, నా కుటుంబాన్ని తప్పించినందుకు నీకు వందనాలు. ప్రార్థన చేసుకున్న అందరు కూడా ప్రార్థన అని చెప్పినప్పుడు ప్రార్థన గట్టిగా చేయాలి. ఎలుగెత్తి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. నోర్లలో చిన్నగా కాదు. చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవా, నీ విమోచనకై స్తోత్రాలు. మరి కొద్ది నిమిషాల్లో మనం ముగించబోతున్నాం. ప్రార్థన చేసుకోండి. దేవుడు మనకిచ్చిన అవకాశం అది ఏదైనా మనం ఉపయోగించుకోవాలి. అంత సర్వోన్నతుడైన గొప్ప దేవునికితో మనం మాట్లాడుతున్నామంటే అదే మనకు గొప్ప భాగ్యం. అది ఆయనతో మనం మాట్లాడుతున్నామంటే, ఆయనకు మనం వందనాలు చెప్తున్నామంటే అది గొప్ప భాగ్యం. అది అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకి శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరికొకడు కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. మన హృదయాన్ని మనం పరీక్షించుకుందామా ఒకసారి. అడగండి పరిశుద్ధాత్మని. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యం మీరు చేసిన ఎడల, దేవునికి ఇష్టం లేని మాట మాట్లాడిన ఎడల, ఆత్మను ఆర్పే ప్రక్రియ ఒకవేళ నువ్వు చేసిన ఎడల, ప్రభువా నన్ను క్షమించు అని అడగండి. అది ఏదైనా సరే. నీ జీవితంలో నీకు ఏదో నష్టం జరిగిందని నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినా కూడా అది నీకే నష్టము. దాన్ని బట్టి దేవునికి క్షమాపణ అడుగు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగానైతే తన తప్పు తను తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడో, ప్రభువా నన్ను క్షమించు అని అడగండి. తిరిగి నేను నీ సన్నిధికి వస్తున్నాను, తిరిగి ప్రభువా నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, తిరిగి నేను ప్రార్థన చేస్తాను, తిరిగి నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటాను, నా మాటలు కాపాడుకుంటాను, నా ప్రవర్తన కాపాడుకుంటాను, నా చూపు కాపాడుకుంటాను, నా నిర్లక్ష్యాన్ని కాపాడుకుంటాను. అందరూ ప్రార్థన చేయండి గట్టిగా. నన్ను క్షమించు అని అడగండి. నీ నిర్లక్ష్యమైన ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. నీ ఆత్మీయ నిద్రను కూడా దేవుడు క్షమిస్తున్నాడు. అడగండి, దేవునికి క్షమాపణ అడిగి తిరిగి ధైర్యముగా ఆయన కృపా సింహాసనం దగ్గరకు రావాలని వాక్యం చెబుతుంది. స్తోత్రమేస్తయా, స్తోత్రమేస్తయా. మనం ఎంత అపరాధాలు చేస్తే అంతగా చచ్చిపోతాం. కానీ దేవుడు కృపగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు. రా నా కుమారుడా, రా నా కుమార్తె, తప్పుపోయావా పర్లేదు రా, నీవు నా కుమారుడివే కదా అంటాడు, నీవు నా కుమార్తెవే కదా అంటాడు. నిన్ను అన్నిటిలాగా బయట వ్యక్తులకు ఎప్పుడు చూడలేదు ఆయన. నువ్వెంత దూరంగా వెళ్ళినా ఆయన నీలోనే ఉన్నాడు, నీకు తోడుగానే ఉన్నాడు ఆయన. ఎందుకంటే దేవుని వాక్యం సెలవించినట్లు దేవుని ప్రేమ నుంచి ఏది కూడా నిన్ను ఎడబాపలేదు. అంత ప్రేమ గల దేవుడు ఆయన. అడుగుదాం, దేవుని క్షమాపణ అడుగుదాం. ఆత్మీయ గర్వం వచ్చిందా? నాకంతా తెలుసు అనే మనసు నీకు వచ్చిందా? నాకు ప్రార్థన వచ్చు, నాకు వాక్యం చదవడం వచ్చు, నాకు అన్నీ వచ్చు అనే మనసు నీకు వచ్చిందా? అడుగు దేవుని క్షమాపణ. వాక్యం కూర్చొని రిసీవ్ చేసుకుంటున్నావా? వాక్యం ఎలా చెప్తున్నారో మార్కులు వేస్తున్నావా? అడుగు దేవుని క్షమాపణ. చిన్న బిడ్డలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా యేసయ్యా, నీకు ఇష్టం లేని పని నేను ఏది చేసినా నన్ను క్షమించుదేవా. నీ సన్నిధికి దూరంగా ఉన్న నన్ను క్షమించుదేవా. పరిశుద్ధురానికి స్తోత్రం. బిడ్డలు ఎవరైతే బల్లో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరి హృదయంలో, ఆత్మలో, ప్రాణములో ఇదిగో నీ శరీరంలోని బలము, నీ శరీరంలోని అభిషేకము, నీ రక్తంలోని విమోచన, విడుదల బలము వారిలోనికి ప్రవహించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ శరీరంలోని శక్తి వారి దేహంలో నిలిచి ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ రక్తంలోని క్షమాపణ, విడుదల వారి దేహంలో నిలిచి ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ కార్యంను జరిగించండి. మీరు మాకు ఇచ్చిన ఇటు శ్రేష్టమైన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మొదట పురుషులు రండి, తర్వాత స్త్రీలు లైన్గా రండి. మీరు మధ్యలో రావద్దు, ఒకరి తర్వాత ఒకరు రండి. యేసు రక్తము పాడండి. రక్తము పాడండి, పాడండి. అమూల్యమైన రక్తము, యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత వాపును
యేసు రక్తము దుర్నీతినంత బాపును. రండి స్త్రీలు రండి, స్త్రీలు రండి, త్వరగా ఆలస్యం చేయదు, త్వరగా రండి. యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుచును రక్తము యేసు రక్తము నిబంధన నిలుచును రక్తము యేసు రక్తము సిల్వలో నా కై కాచిన యేసు రక్తము సిల్వలో నా కై కాచిన యేసు రక్తము శిలనైనా నన్ను మార్చును యేసు రక్తము శిలనైనా నన్ను మార్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం ఉంచుతాం. చెక్. మంచిది.
మనందరం కూడా మన పక్క వారితో సమాధాన పడదాం. నా సహోదరుడా, నీ ప్రభువులో నాకంటే యోగ్యుడవని చెప్పండి. ఒకరినొకరు గొప్పవారిగా ఎంచుకోండి. ఒకరికంటే ఒకరిని. నేనే నీకంటే గొప్ప, నాకు వచ్చినంత ప్రార్థన నీకు కూడా రాదు అని అనొద్దు. నాకంటే నువ్వే గ్రేట్ అని చెప్పాలి, నువ్వే గొప్ప అని చెప్పాలి. మళ్ళీ మనసులో నేనే గొప్ప అని అనుకోవద్దు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మీకు ఎవరికైనా విరోధం ఉంటే సమాధాన పడండి, మంచిగా షేక్ హ్యాండ్ ఇవ్వండి, సమాధాన పడండి ఒకరితో ఒకరు. మంచిది. మేము బాగానే ఉంటాం, మీతో మాకే పడదు అని అంటారా? అందుకే ఎవరు రావట్లే ఇక్కడికి. మంచిది. కానుకలు సమర్పించుకుందాం. గ్లాస్ తీసుకోండి. గ్లాసెస్ అన్ని కలెక్ట్ చేయండి. ఇగో మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే పాట పాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే పాట పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. ఎంతసేపు? యా యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకో నాకో మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకో నాకో మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు క్రియలున్న ప్రేమానిది, ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేల
మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటి నీ మేలకు నీ పాదముల్ వదలాకుంటి నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. జరిగిన పరిశుద్ధమైన ఆరాధన బట్టి అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్దామా? దేవా, ఆది నుంచి అంతం వరకు నీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు చెప్పండి. అందరూ కూడా స్తోత్రం 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 స్తోత్ర. దేవా, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు నాయన ప్రభా. మేము నిలిచి ఉండాలని నాయన ప్రభా మమ్మల్ని హెచ్చరించిన దేవా, బలపరిచిన దేవా. ఎస్ లార్డ్. దేవా, నీకు స్తోత్రం. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందని సెలవిచ్చినావు. అతడు దుర్వార్తకు జడియడు అని సెలవిచ్చినావు నాయన ప్రభా. నీలో నిలిచి ఉండాలి ప్రభా. ఎస్ లార్డ్. ఎంత నిలిస్తే అంత ఫలము నాయన, ఎంత నిలిస్తే అంత ఆశీర్వాదము, ఎంత నిలిస్తే అంత గెలుపు, ఎంత నిలిస్తే అంత మహిమ, ఎంత నిలబడితే అంత ధైర్యము నాయన ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రము నాయన ప్రభా. ఇదిగో నీ వాక్కు ద్వారా బిడ్డలందరినీ మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ఫలింపచేయండి. ఈ వాక్యం ఎవరైతే విన్నారో 30 60 100 ఫలింపచేయమని ప్రార్థన చేస్తా. ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయట్లా, ఎటువంటి కీళ్ళ నొప్పులున్నా కూడా ఇదిగో ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. పాదాలలో ఉన్న నొప్పి నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. మానసిక ఒత్తిడి నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. పరలోక ఆనందము ప్రతి గృహములో సంచరించునుగాక. పరలోకములో ఉన్న ఆరాధన ప్రతి గృహములో ఉండునుగాక. పరలోకములో ఉన్న దేవుని సన్నిధి ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో, ప్రతి గృహములో ఉండునుగాక అని ప్రార్థన చేస్తాం. బయటికి వెళ్ళుట యందు, లోపలికి వచ్చుట యందు ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఎండ వేయడం నుంచి ప్రతి ఒక్కరిని మీరు తప్పించండి. పగలు ఎండ దెబ్బ తగలకుండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలందరూ క్షేమంగా ఉందరుగాక, నీ బిడ్డలందరూ కాపుదలలో ఉందరుగాక. దేవ, యవనస్తులందరినీ నీ చేతిలో పెడుతున్నాం, నీ రక్తంలో సీల్ చేస్తున్నాం నాయన ప్రభా. ఏ దుష్టుడి కన్ను పడకుండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. కోడి తన రెక్కల క్రింద కాచినట్లు యవన బిడ్డలందరినీ మీరు ఖాయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. దుష్టుడి కన్ను దూరమగునుగాక, అపవాది యొక్క ప్రణాళిక నాశనమగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో నీ ఆశీర్వాదము, ఆరోగ్యము, దేవ, ఆత్మీయ బలము ప్రతి కుటుంబంలో క్షేమాభివృద్ధి ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి నాయన ప్రభా, ఎవరైతే కానుకలు విత్తారో నాయన ప్రభా, దేవ, రావాల్సిన దీవెనలు మీరు వారికి ప్రత్యేకంగా దయచేయండి నాయన ప్రభా. దేవా, ఆకాశపు వాక్యములు విప్పి పట్ట జాలని విస్తారమైన ధన నిధుల చేత ఆశీర్వదించండి. మమ్మల్ని ధనవంతులుగా చేయటకే నీవు దరిద్రుడు అయ్యావు నాయన ప్రభా. నీవు చేసిన త్యాగానికై నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోండి. నీ బిడ్డలందరూ తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తుండగా దేవా, నీ దూతలని వారితో పంపుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు సమర్పిస్తూ, నీ దాసుల కుటుంబమైన మమ్మల్ని ప్రభు నీ చేతిలో పెడుతూ, దేవా, మా సంఘంలో ఉన్న అక్కర్ల అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. మంచి జనరేటర్ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. మంచి సౌండ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయండి నాయన ప్రభా. సహాయం చేయండి నాయన ప్రభా. విత్తు వారిని లేవనెత్తండి నాయన ప్రభా. పరిశుద్ధాత్మదేవ, నీకు స్తోత్రాలు ప్రభా. నీవు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడవు నాయన ప్రభా. నీ వైపు చేతులెత్తి మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్క అక్కరల అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చబడునుగాక అని ప్రార్థన చేస్తున్నాం
చేస్తున్నాము నాయన ప్రభా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రములు నాయన ప్రభా. నీ మందిరంలో ఆహారం ఉండును గాక నాయన ప్రభా. నీ మందిరంలో ఆశీర్వాదం ఐశ్వర్యం ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ యొక్క సేవ పరిచయలను నేను వెలుగు, నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క అభివృద్ధి, నీ మహిమ ఇక్కడ ప్రకాశించును గాక అని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. దేవా ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. దేవా రోగాలతో వచ్చే వారికి విడుదల, దేవా వ్యాధులు వచ్చే వారికి విడుదల, దేవా నాయన ప్రభా మాంత్రిక శక్తులతో వచ్చే వారికి విడుదల. దేవా ఇది ఒక విడుదల స్థానముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. లెట్ దిస్ ప్లేస్ బి ఎ సెంటర్ ఆఫ్ హీలింగ్ టు మెనీ పీపుల్ ఫాదర్. దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ప్రభా. ఒక స్వస్థత కేంద్రముగా, విడుదల కేంద్రముగా, నీ దేవదూతలు సంచరించే స్థలముగా, ఇదిగో నీ పరలోకపు గవిని ప్రభా ఇక్కడ ఉండునుగా అని ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభా. పరిశుద్ధాత్మదేవ నీ కార్యమును కొనసాగించండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ వరకు, మనము నిత్య జీవమును చేరేంత వరకు ఆయన సన్నిధి మనకు తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్న ఏ మీద కృమ్మరించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుమో దేవా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. బోలో ఖుదావని యేసు మసీకి, త్వరలో రానయుంటున్న యేసయ్యకి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడెప్పుడో వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు.